హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు మనల్ని భక్తులుగా కాదు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. భక్తులకి శిష్యులకి తేడా ఉందా లేదా? భక్తులు చూడలేదండి. ఒక భక్తుడు నల్లబట్టలు వేసుకుంటారు, కొందరు భక్తులు తెల్లబట్టలు వేసుకుంటారు, కొందరు భక్తులు ఎర్రబట్టలు వేసుకుంటారు, కొందరు భక్తులు రుద్రాక్షలు వేసుకుంటారు, కొందరు భక్తులు సిలువలు వేసుకుంటారు, కొందరు భక్తులు మూతి పొడుగ్గా పెట్టుకుంటారు. వాళ్ళు భక్తి వేషం, వారి వేషాన్ని బట్టి వీడు పలానా వాళ్ళ భక్తుడు అని అర్థమవుద్ది కదా. భక్తులు అంటే వేష భాషల్లో చూపించేవాడు, అర్థం కాకపోయినా భజన చేసేవాళ్ళు. ఇవాళ క్రైస్తవ భక్తులు ఎక్కువైపోయారండి. ఏమి రాకపోయినా ప్రతి క్రైస్తవుడికి ఒక మాట మాత్రం భలే వచ్చండి. ఏంటది చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. ఏంటది? హల్లెలూయా. అందుకే నేను అడిగితే ఎందుకన్నావు హల్లెలూయా అని అడుగుతాను నేనైతే. హల్లెలూయా అన్న వాళ్ళందరూ పరలోకంలో ఉండరండి. హల్లెలూయా అంటే చాలదు, నోటి మాటలతో భక్తిని కనపరిస్తే చాలదు, వేష భాషల్లో భక్తిని చూపిస్తే చాలదు. శిష్యుడు గురువును వెంబడించేవాడు, గురువును పోలి నడుచుకునేవాడు, గురువుతో ఉండేవాడు, గురువు దగ్గర నేర్చుకునేవాడు. భక్తుడు భజన చేసేవాడైతే శిష్యుడు నేర్చుకునేవాడు. సింపుల్గా చెప్పుకుంటే అందరు చెప్పండి ఒక మాట. భక్తులు భజన చేసేవాళ్ళు, శిష్యులు నేర్చుకునేవారు. మరి నేర్చుకుంటున్నారా? రోజు వాక్యం వింటుండగా, రోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటుండగా, రోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తుండగా మనం అనేక విషయాలను, ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనకి కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికైనా వెళ్తుంటే గొప్ప జన సమూహము ఆయన వెంట ఉండెను అన్నది బైబిల్లో. ఆయన వెంట వెళ్ళే వాళ్ళందరూ భక్తులు. కానీ శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మందే ఉన్నారు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, ఎప్పుడు తింటే అప్పుడు తిన్నారు, ఎక్కడ చెప్తుంటే అది విన్నారు, ప్రభు ఏం చెబితే అది చేశాడు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, మీరు ఆయన భక్తులై ఉందురు అని చెప్పలేదు, మీరు ఆయన శిష్యులై ఉందురు. మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తుంది. ఇప్పుడు డీజిల్ ఇంజన్లు వచ్చాయి, కానీ ట్రైన్స్కి అంతకుముందు బొగ్గు ఇంజన్లు ఉండేవి. ఎవరన్నా చూసారా? ఆ ఇంజన్ దగ్గరికి వెళ్ళారంటే ఆ బొగ్గులు ఎర్రటి కణాలుగా ఎంతగా బగ మండుతుంటాయి అంటే, ఒక్క ఇంజన్లో ఉన్న అంత ఆ మంటలో నుండి ఎంత శక్తి వస్తుందంటే, ఆ ట్రైన్కి ఉన్న 30, 20, మరి 40 ఎన్ని ఉంటాయో ఆ రోజుల్లో, ఇప్పుడు పెంచారు. ఆ బోగీలన్నిటినీ ఏం చేస్తుంది? ఆ ఇంజన్లో ఉన్న మంటలో నుండి వచ్చే శక్తి లాక్కెళ్తుంది. చూసారా? పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిచ్చినప్పుడు మనల్ని మనం బతికించుకోవడం కాదు, మన భారాలు మనం భరించడం కాదు, అనేకులకు మనం దీవెనకరంగా చేస్తాడు. అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చేవాడిగా చేస్తాడు. యేసయ్యా, నన్ను అభిషేకించవా, నీ ఆత్మను నా మీద కుమ్మరించవా. పాటలు పాడుతుంటాం కదా చాలాసార్లు. ఆ పాటల అర్థాన్ని గ్రహిస్తే ఆత్మతో అభిషేకించబడిన వాడు నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి కల్మషము నుండి, ప్రతి శరీరేచ్ఛ నుండి, ప్రతి దురాశ నుండి, ప్రతి అపవిత్రత నుండి శుద్ధీకరించబడతాడు. దేవుని సాక్షులుగా మనం బ్రతకాలంటే, క్రీస్తు రక్త సంబంధులుగా మనం
జీవించాలంటే ఆయన రక్తములో కడగబడి ఆయన ఆత్మతో అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన జనాంగముగా, పరిశుద్ధమైన జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా, లోకములో వేరై ప్రత్యేకమైన వక్రజనం మధ్య జ్యోతులలాగా ప్రకాశించే వారిగా ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి స్థితిని ప్రభు మనకు ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించిన వీరిని చూడయ్యా. నీ చేత ప్రేమించబడిన వీరిని చూడయ్యా. నీవేర్పరుచుకున్న వీరిని చూడయ్యా. నీవు ఆకర్షించుకున్న వీరిని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. మా ఆలోచనలన్నీ వదిలిపెట్టి నీ ఆలోచనలతో మేము నింపబడినట్లుగా, మా తలంపులు విడిచి నీ తలంపులు నెరిగి నడుచుకున్నట్లుగా, నిన్ను ఆరాధించుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై నీ ప్రణాళికలో వాడబడినట్లుగా, నీ సాక్షులుగా బూదిగంతముల వరకు విస్తరించినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. అంతవరకు నమ్మకంగా జీవించుటకు దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ బూదిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియాల ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి, లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.